హాయ్ నమస్కారం, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రవ్ అండ్ రేప్. ఇది నా ట్రాన్స్ఫర్మేషన్ సిరీస్లో డే 5. ఈరోజు నాది చెస్ట్ అండ్ షోల్డర్ వర్కౌట్. ఈరోజు ఫస్ట్ పుషప్స్తో స్టార్ట్ చేశాను. 40 రెపిటేషన్స్ కంప్లీట్ చేశాను. నార్మల్ పుషప్స్, బాడీని స్ట్రైట్గా మెయింటైన్ చేస్తూ చెస్ట్ని స్క్వీజ్ చేస్తూ కంట్రోల్గా రెపిటేషన్ చేశా. ఇది నా ఫుల్ చెస్ట్ యాక్టివేషన్ కోసం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్చర్ పుషప్స్. ఈ పుషప్ వేరియేషన్లో చెస్ట్, షోల్డర్, ట్రైసెప్ ఎక్కువ యాక్టివ్ అవుతాయి. ఒక సైడ్ బాడీ వెయిట్ని షిఫ్ట్ చేస్తూ మెల్లిగా బాడీని పుష్ చేయాలి. 8 to 12 రెపిటేషన్స్ స్లో అండ్ స్టడీగా చేయాలి. తర్వాత కేబుల్స్కి వెళ్ళాను. కేబుల్స్ కాన్స్టెంట్ టెన్షన్ ప్రొవైడ్ చేస్తాయి కాబట్టి మజిల్ మైండ్ కనెక్షన్ స్ట్రాంగ్గా డెవలప్ అవుతుంది. ప్రతి రెప్లో మజిల్స్ని ఫీల్ అవ్వాలి. 8 to 12 రెపిటేషన్స్ స్లో ఎగ్జిక్యూషన్. తర్వాత కేబుల్ ఫ్లైస్. ఇది ఓవరాల్ చెస్ట్ షేపింగ్ కోసం చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. ఫుల్ స్ట్రెచ్ నుండి ఫుల్ స్క్వీజ్ వరకు మూమెంటం ఉండాలి. ఆర్మ్స్ని స్లైడ్గా బెండ్ చేస్తూ మూమెంటం యూజ్ చేయకుండా 8 to 12 రెపిటేషన్స్ చేయాలి. చెస్ట్ కంప్లీట్ అయ్యాక షోల్డర్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ బార్బుల్ షోల్డర్ ప్రెస్. ఈ ఎక్సర్సైజ్ మెయిన్గా ఫ్రంట్ డెల్స్ అండ్ సైడ్ డెల్స్ని టార్గెట్ చేస్తుంది. బార్ని షోల్డర్ లెవెల్ నుండి స్ట్రైట్గా అప్ ప్రెస్ చేయాలి. కోర్ని టైట్గా ఉంచి 8 to 12 రెపిటేషన్స్ బట్ కంట్రోల్డ్గా. నెక్స్ట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. స్టెబిలిటీ అండ్ మజిల్ బ్యాలెన్స్ ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్ వల్ల. డంబుల్స్ని కంట్రోల్గా ప్రెస్ చేస్తూ షోల్డర్స్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో ట్రైన్ చేయాలి. 8 to 12 రెపిటేషన్స్. తర్వాత కేబుల్స్ ఓవర్ హెడ్ పుల్ ఓవర్. ఇది రేట్ డెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజ్లో రేట్ డెల్స్ ఇంకా అప్పర్ బ్యాక్ యాక్టివ్ అవుతాయి. ఆర్మ్స్ని స్లైడ్గా బెండ్ చేసి రేట్ డెల్స్ని స్క్వీజ్ చేయాలి. 8 to 12 రెపిటేషన్స్. నెక్స్ట్ సింగిల్ అండ్ కేబుల్ లాటరల్ రైజెస్. ఈ ఎక్సర్సైజ్లో సైడ్ డెల్స్ డైరెక్ట్గా టార్గెట్ అవుతాయి. ఒక హ్యాండ్తో కేబుల్ని లిఫ్ట్ చేస్తూ టాప్లో పాజ్ ఇచ్చి స్లోగా రిలీజ్ చేయాలి. 8 to 12 రెపిటేషన్స్ ఈచ్ సైడ్. లాస్ట్లో ఫ్రంట్ రైజెస్ విత్ కేబుల్. ఈ ఎక్సర్సైజ్లో ఫ్రంట్ డెల్స్ ఫుల్గా యాక్టివ్ అవుతాయి. కేబుల్స్ని కంటిన్యూస్గా ఉండడం వల్ల మజిల్ మీద స్ట్రెస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కంట్రోల్డ్ రెప్స్తో 8 to 12 రెపిటేషన్స్ చేయాలి. దీంతో ఈరోజు మన డే 5 వర్కౌట్ కంప్లీట్. లాస్ట్లో మ్యాండేటరీ పోజింగ్, షోల్డర్ అండ్ చెస్ట్ పంప్ ఇలా ఉంది మనది. ఇది నా డే 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.